పాపానికై శాపానికై రక్తాన్ని కార్చావయ్యా, మోసానికై ద్వేషానికై మరణించి లేచావయ్యా. పాపానికై శాపానికై రక్తాన్ని కార్చావయ్యా, మోసానికై ద్వేషానికై మరణించి లేచావయ్యా. మధురమైన నీ ప్రేమ, అందరం కలిసి మరువగలనా నా దేవా, గట్టిగా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము పాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. మనలో చాలా మందికి ఉన్న ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎందుకని నా జీవితంలో జవాబు ఆలస్యం చేస్తున్నాడు? అడిగిన వెంటనే జవాబు ఇవ్వచ్చు కదా, అడిగిన వెంటనే ఉద్యోగం ఇవ్వచ్చు కదా, అడిగిన వెంటనే గర్భఫలం ఇవ్వచ్చు కదా, అడిగిన వెంటనే మాకు ఒక చక్కని ఇల్లు ఇవ్వచ్చు కదా, అడిగిన వెంటనే ప్రమోషన్ రావచ్చు కదా, అడిగిన వెంటనే వీసా వచ్చేస్తే బాగుండేది కదా, అనుకున్న వెంటనే పెళ్ళైపోతే బాగుండేది కదా. ఎందుకని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? మొదటిగా, ఆలస్యానికి కారణము నీ అవిధేయత. రెండవదిగా, ఆలస్యానికి కారణము నీ అవిశ్వాసం. మూడవదిగా, నీ జీవితంలో ఆలస్యానికి కారణము దేవుడు నీ జీవితంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణ, మీ అబ్బాయి అంటే మీకు చాలా ఇష్టం, ఒక్క కొడుకు, మీరేమో బాగా స్థిరపడ్డాడు. మీ అబ్బాయి వచ్చి డాడీ డాడీ నాకు మంచి కారు కావాలి, కొనిపెట్టండి అన్నాడు. వాడి వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఏం కావాలని కోరుతున్నాడు? కారు కావాలని కోరుతున్నాడు. కారు కొనిపెట్టగలిగిన స్తోమత మీకుందా? ఉంది. డబ్బు ఉందా? ఉంది. కొనిపెట్టే మనసు ఉందా? ఉంది. ఇప్పుడు మీ అబ్బాయికి కారు కొనిపెడతారా లేదా? ఊరుకొని పెడతారు. నా మోకానికే కారు లేదు, మా అబ్బాయి కారు. కాసేపు అనుకోండి. చెప్పా కదా ఏమని, మీ స్థితిగతులు బాగున్నాయి, మీరు బాగా స్థిరపడ్డారు. 12 సంవత్సరాలు మీ అబ్బాయి కారు కావాలని అడిగారు. కొనగలిగిన స్తోమత మీకుంది, కొనగలిగిన శక్తి మీకుంది. మీ అబ్బాయి మీద చాలా చాలా ఇష్టం మీ అబ్బాయి అంటే. కానీ ప్రశ్న ఏమిటంటే, మీ అబ్బాయికి 12 సంవత్సరాల వయసులో మీరు కారు కొంటారా, కొనరా? గట్టిగా చెప్పండి. కొనరా? మీ అబ్బాయి అంటాడు, ఎందుకు కొనోడాడే? నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు చాలా ఇష్టం రా. నేనంటే నీకు ప్రేమ? నువ్వు చాలా ప్రేమరా. మరి నిజంగా నేనంటే ఇష్టం అయితే, నిజంగా నేనంటే ప్రేమ అయితే, మరి నాకు కారు కొనిపెట్టచ్చుగా. ఎందుకు కొనిపెట్టరు? అది సమయము కాదు. 12 సంవత్సరాల వయసులో వాడు కారు నడిపించటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకని? అందుకు తగిన వయస్సు లేదు, కారు నడిపించగలిగిన అనుభవము లేదు. ఏమవుతుంది ఒకవేళ మీరు కారు కొనిపెట్టి ఇచ్చేశారని? అందరిని చంపేస్తాడు. అందరినీ చంపటం ఒక ఎత్తు అయితే, తన ప్రాణం మీద కూడా తెచ్చేసుకుంటాడు.
ప్రాణంగా ప్రేమించిన మీరు ఏం చేస్తారు? వాడికి కావాలనుకున్నది కొనిపెట్టే స్తోమత మీకు ఉన్నప్పటికీ, ఒరే బాబు ఇస్తారా నీకు, ఇస్తారా నీకు, ఆగరా ఆగరా, ఎప్పుడు దాకా ఆగాలి డాడీ, ఆగరా బాబు, ఆగరా నాయన, నీకు ఇస్తానురా, దానికి సమయం ఉందిరా. కారు నడిపించాలంటే దానికి తగిన అనుభవం నీవు సాధించాలి. నీవు అందుకు తగిన అనుభవం నువ్వు సాధించినప్పుడే కారు నీకు ఇస్తే దాన్ని చక్కగా ఆనందాన్ని అనుభవిస్తావు. అర్థం చేసుకోండి, దేవుడి దగ్గర మీరు అడుగుతున్న దాన్ని దేవుడు మీకు ఇవ్వాలి అని అంటే దాన్ని పొందుకోవడానికి తగిన అనుభవం నీకు ఉండాలి. అప్పుడే దానిని నువ్వు అనుభవించగలుగుతావు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి, ఆనందించాలి, ఆస్వాదించాలి అంటే దానికి తగినటువంటి అనుభవము నీవు పొందుకోవాలి. ఆ అనుభవం లేకుండా దేవుని ఆశీర్వాదం ఒకవేళ నువ్వు అనుభవించాలని ప్రయత్నం చేస్తే అబాసు పాలైపోతావు, అవమానపరచబడతావు. పెళ్ళాడికి 12 సంవత్సరాల వయసులో కారు ఇచ్చి పంపించండి, వాడు రోడ్డు మీదకి వెళ్ళిన వెంటనే ముందు కారు ఆపేస్తారు, 2-3 వచ్చి బాధేస్తారు. ఎవరిని చంపుతామని వచ్చారు రోడ్డు మీదకి 12 సంవత్సరాల వయసులో? నీకు బుద్ధి లేకపోతే నీకు కారు ఇచ్చిన తెలుసు కదా ఏమంటారో, మీ నాన్నకన్నా బుద్ధి లేదా అని వేస్తారు. కాబట్టి మీ సహోదరులు, ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే దుఃఖపడకండి, దిగులు పడకండి. నా దేవుడు జవాబు ఇవ్వడానికి చాలినవాడు, శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీకోసం ప్రాణం ఇచ్చిన వాడు, తన కుమారుణ్ణే నీకోసం సిలువకు అప్పగించిన తండ్రే. ఆయనతో పాటు నీకున్న అవసరం తీర్చడా? ఆయనతో పాటు నీకు కావాల్సింది ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దాన్ని అనుభవించగలిగిన ఆత్మీయత నీకుందా? అది పొందుకొని ఆనందించగలిగిన బ్యాలెన్స్ నీకుందా? అది ఇప్పుడు నీకు కొదువుగా ఉంది కాబట్టే దేవుడు కొంతకాలము ఎదురు చూస్తున్నాడు.